హైడ్రా గురించి మనతో మాట్లాడడానికి చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, హైడ్రాకి సంబంధించి గతంలో పెద్ద ప్రకంపనలు వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్ అవుతుంది. హైడ్రా లక్ష్యాలు నెరవేరినట్టేనా? హైడ్రా సక్రమమైన దారిలో నడుస్తుందని అనుకుంటున్నారా సార్? హైడ్రా ముందు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రంగనాథన్ గారును పొగిడింది. నేను చాలా మంచిది, మొట్టమొదలు 2-3 రోజులు 2-3 వారాలు చేసిన పని మంచి పంచి అని నేను బీజేపీ పార్టీని ఉన్న హైడ్రాని పొగిడిన. తర్వాత దారి తప్పిందా, తర్వాత వాళ్ళకు అవగాహన లేదా నాకు తెలియదు. కానీ అసలుకు ఏ విధానంగా చూసినా కూడా తప్పు పనులు చేస్తున్నది. ఎన్నో ఆరోపణలు వాళ్ళ మీద. మీరు బిల్డర్స్ దగ్గర పైసలు తీసుకొని ఒక ఆరోపణ, పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నాను ఒక ఆరోపణ. మీరు ఎంఐఎంకు భయపడతారు, అక్బరుద్దీన్ అసదుద్దీన్ చెరువు మధ్యలో కడితే వాళ్ళని ముట్టుకోరు కానీ వేరే వాళ్ళని ముట్టుకుంటారు. తర్వాత రాజకీయ కక్ష కొరకు మీరు ఇచ్చేస్తున్నట్టే నేను బిగినింగ్లో నమ్మలేదు. కానీ ఇవన్నీ కూడా నిజమవుతున్నాయి. మా తోకల శ్రీనివాసరెడ్డి గారి ఫ్యాక్టరీలు షెడ్లు ఉంటే మేము రంగనాథన్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నా. సరే, ఆ చెరువు పేరు కూడా మర్చిపోయినా, సున్నం అప్ప చెరువు ఎక్కడ రాజనగర్లా, ఇది మీది చెరువుల లిస్టులనే లేదు. అవును, వాస్తవం చెరువు. ఆ చెరువు గురించి నాకు వాళ్ళకందరికి తెలుసు. ఆడ గ్రామం ఉన్నప్పుడు ఇప్పుడు పట్టణం అయింది. ఆ చెరువుకు ఒక అలుగు ఉంటుంది. ఆ అలుగు లెవెలే ఎఫ్ఆర్ఎల్ లెవెల్. ఇది ఎఫ్ఆర్ఎల్ లెవెల్ అవతలున్నది. కానీ మీది చెరువు కానీ ఆ అలుగు తీసేసిండ్రు. అలుగు కబ్జా చేసి దాని మీద మస్జిద్ కట్టిండ్రు. అయితే మీది చెరువు వల్ల నీళ్ళు ఎక్కువైనాయి. వీళ్ళది అప్పుడప్పుడు దీనికి తగులుతాయి. అయితే ఆ మొత్తము అన్నోటిఫైడ్ చెరువు, అలుగు లేని చెరువును మీరు పోయి కూలగొట్టిండ్రు. కూలగొడుతుంటే ఆ టైం అడిగినాం. టైం ఇస్తా అన్నారు కానీ మనుషులను పంపిర్రు. అటు మాకు అవునవును చేస్తాం అనుకుంటా మీరు పంపుతూనే ఉన్నారు. మళ్ళా ఆ బుల్డోజర్లు క్రెయిన్లు వస్తే మళ్ళీ ఫోన్ చేసిన, ఏంటంటే ఆగండి పేపర్ చూపిస్తారు. అది కూడా మాకు ఓకే అన్నారు, అక్కడ చేయమన్నారు. మళ్ళా మధ్యాహ్నం ఫోన్ చేస్తే కొంచెం ఆపుతామని. అయితే మేమన్నాం ఏంటంటే కనీసం అక్కడ ఉన్న మిషనరీని తీసుకోవని అంటే మిషనరీని కూడా తీసుకోకుండా కక్షతోటి, రాజకీయ కక్షతోటి చేసిండ్రు. అయితే నాకు హైడ్రా మీద మర్యాద తగ్గిపోయింది. అందుకే నేను అక్కడ పోతలేను. సార్, మరొక పక్క ప్రాతిమ కాలేజ్, ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్, ఎంఐకి సంబంధించిన కాలేజీలు, మల్లారెడ్డికి సంబంధించి ఇంకా వాటికి సంబంధించి సెలవులు అయిపోయాక విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడవుతుంది. అకాడమిక్ ఇయర్ తర్వాత కూడా కూలగొడతామంటే అకాడమిక్ ఇయర్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది సార్. మరి హైడ్రా భయపడి అక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను. అదే ఈ 3 ఆరోపణలు కరెక్ట్. ఒక ఆరోపణ ఏమో బిల్డర్స్ ఆదుకుంటారు, పేదోళ్ళు ఎంటబడతారు, చిన్న వాళ్ళు. ఇంకోటేమో రాజకీయ కక్ష. ఇంకోటేమో మీరు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీకి భయపడతారు. ఈ 3 ఆరోపణలు ఉండే. ఇప్పుడు అవి నిజమైన అనుకుంటున్నాను నేను. ఓల్డ్ సిటీ కూడా ఈ మధ్య వెళ్తుంది సార్. నిన్న వెళ్ళినట్టు చేసి ఏదో కొంతమంది ఆయనకు అసదుద్దీన్ పడడం లేదు, ముస్లిమ్స్ కూడా ఎక్కట్లేదు కదా, వాళ్ళది కొంత తీసినట్టుంది. నాకు దాని గురించే ఎక్కువ తెలియదు, మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు. అటు హైడ్రాకి సంబంధించి గతంలో తానే పొగిడాను, హైడ్రాకి సంబంధించి మాత్రం ఇప్పుడు మాత్రం హైడ్రా చేసేదంతా ఉతుతుంది, అది ఒక డమ్మీ అని తేలింది. ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది పైన కూడా జుల్లు మిల్లుస్తున్నారు. మెయిన్గా ఎంఐఎం అధినేతలకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి భయపడుతుందో రాజకీయ కక్షతోనే కొంతమందిపై కూడా హైడ్రా ప్రయోగించారు. తమకు సంబంధించినటువంటి ఒక నేతను కూడా ఇబ్బంది పెట్టారని చెప్తూనే హైడ్రా మొత్తం మీద ఒక ఫెయిల్యూర్ అని చెప్తూనే మరి ఎందుకు కూర్చోట్లేదో దానికి సమాధానం చెప్పాలి. దాని మీద అసలు తనకు ఒపీనియనే లేదంటూ కూడా ఆ చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.